ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. నూతన దినం ఇచ్చినటువంటి యేసయ్యకు వందనాలు. అలాగే మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న ఆలోచనతో మీ ముందుకు నేను రావడం జరిగింది. ఈరోజు ఉదయాన్నే నేను ఇలా వస్తున్నప్పుడు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఏంటయ్యా అంటే, దూరములో మీకు ఒక పడవ కనిపిస్తుంది, ఒక షిప్ కనిపిస్తుంది, చూసారా? ఆ షిప్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఒక షిప్. అది గత కొంతకాలంలో ఆ యొక్క షిప్ ఈ ఒడ్డుకి కొట్టుకు రావడం జరిగింది. కొట్టుకొచ్చినప్పుడు మంచి తుఫాను, ఆ తుఫాన్లో ఈ షిప్ ఒడ్డుకి కొట్టుకొని వచ్చింది. అంటే అలల యొక్క తాకిడికి లేదా సముద్రం యొక్క తాకిడికి, ఆ నీటి ప్రవాహానికి అది కొట్టుకొని వచ్చినటువంటి ఆ షిప్ని చాలా మంది మానవ ప్రయత్నం చేశారు. కానీ మానవుల వలన అది ఒడ్డు నుంచి మరలా యథాస్థితికి వెళ్ళడానికి అది కుదరలేదు. అయితే ఈ సముద్రం యొక్క పట్టు లేదా సముద్రం యొక్క అలలు ఎంత దృఢంగా గట్టిగా ఉంటాయి, లేదంటే కనుక వాటి యొక్క తీవ్రత ఎంతగా ఉంటుంది అంటే, అంత బరువైనటువంటి ఆ యొక్క షిప్ని లేదా పడవని ఈ ఒడ్డు తీసుకోవడానికి అది సహాయపడింది. అయితే అటువంటి ఆ షిప్ని ఈ నీరు ఈజీగా తీసుకొని వచ్చింది. అయితే దేవుడు ఈ సముద్రాన్ని, అంత పవర్ఫుల్ అయినటువంటి ఆ యొక్క సముద్రంను ఆయన ఏం చేశాడంటే, ఒక్క మాటతోనే తను నెమ్మది కమ్మని అనగానే అది నెమ్మది కలిగింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీకు శ్రమ ఏదైనా ఉన్నా సరే, దేవుడు నెమ్మదిస్తాడు అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యము చేసేటువంటి దేవుడు. దేనికి కూడా భయపడవసరం లేదు. తగిన కాలమందు నీ శ్రమను తీసివేసి నిన్ను హెచ్చింప చేయబోతున్నాడు. హల్లెలూయా.